నాయుడుపేట జెడ్పీటీసీ కట్టా జ్యోతిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డితో పాటు నాయకులు కట్టా కోటారెడ్డి, మేనకూరు సర్పంచ్ సిహెచ్ సురేష్, అత్తివరం ఎంపీటీసీ సభ్యులు శేఖర్, చేనేత సహకార సంఘం అధ్యక్షులు నల్లు కస్తూరయ్యలు బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు అవలంబిస్తున్న విధానాల వల్ల తాము పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. త్వరలోనే నాయకులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ వివరిస్తామన్నారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన కట్టా వెంకటరమణారెడ్డి వారిని తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అత్తివరం ఎంపీటీసీ ఆయన ఫోటోలో కనబడాలని నిలుచుకున్నాడు, కుర్చీ కానీ లేదా? ఎక్కడున్నా నేను కష్టపడి చేయడం, దానికి ఒక విలువ తేవడం, తద్వారా 10 మందికి ఉపయోగపడడం అనేటువంటి నా జీవిత కార్యక్రమం. ఇంతవరకు కూడా 50 సంవత్సరాలు కానీ అంతకుముందు మా నాన్నగారు కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పోయిన తర్వాత వైసీపీలో ఉన్నాం. ఈరోజు ఎందుకో నా మనసులో ఒక ఆవేదన, బాధ ఈ పార్టీలో ఉండి సేవ చేసి ఉండిందని. దానికి తోడు ఇంకా మనం ఏమి చేయలేకపోతున్నామే, మన మనుషులకే కాదు ఈ ప్రాంతానికి కూడా వెనకబడిపోతుందేమో ఇంత కృషి చేసిన వాళ్ళం అనే ఆలోచనతో, ఒక మంచి ఆలోచనతో ఈ పార్టీలో పాపం విజయసాయిరెడ్డి నాయుడుపేట పబ్లిక్ మీటింగ్లో సస్పెండ్ చేస్తానన్నాడు. ఆయన ఎప్పుడు చేస్తాడని వెయిట్ చేశాను. పాపం ఆయనే సస్పెండ్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఆయన ఇంకా మమ్మల్ని సస్పెండ్ చేసేది ఎప్పుడు, మేము పోయేది ఎప్పుడు? కాబట్టి అది మేముగా నిర్ణయం తీసుకున్నాం. ఈ 11 నెలలు వెయిట్ చేసాం, పార్టీలోనూ వెయిట్ చేసాం. ఇంకా మళ్ళా జేఈ కార్యక్రమాల్లో నేను మునిగిపోయింది. ఇది ఒక కార్యకర్తల యొక్క అభ్యున్నతికి కానివ్వండి, లేదు ఇంకొక మంచి కార్యక్రమాల్లో కానివ్వండి, ఇదంతా ఇంటర్ రిలేటెడ్ అయిపోయింది. అయినా నేను బాగా ఎంజాయ్ చేశాను. పార్టీలో అందరూ సహకరించారు. వాళ్ళందరికీ కూడా, నాతో కలిసి పార్టీలో ఉన్న వాళ్ళకి, నాయకులందరికీ కూడా నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏవో సమస్యలు చిన్న చిన్నవి ఉండొచ్చు, పోవచ్చు. రాజకీయాలు, పార్టీలు నేను ఇప్పుడే మారుతాను, పలానా పార్టీలోకి పోతాను అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పలేదు. ఈరోజు వైసీపీ పార్టీ ఇంకా చాలామంది చేస్తూ ఉన్నారు, వద్దు. ఈరోజు మాత్రం నేను కానీ, మా సోదరులు కానీ, నా భార్య కానీ, మన చేనేత సొసైటీ అధ్యక్షుడు మన మేనకూరు కస్తూరయ్య గారు, తర్వాత మా సర్పంచ్ సురేష్ గారు, అదేవిధంగా శేఖర్ గారు, అత్తివరం ఎంపీటీసీ శేఖర్ గారు, వీళ్ళందరం మాత్రం అంటే వీళ్ళు మా కుటుంబ సభ్యులలాగా. అంతేగాని బయట నేను ఎవరిని కూడా ఇంతవరకు కాంటాక్ట్ చేయలేదు, ఇంతవరకు సంప్రదించలేదు. వాళ్ళ అభిప్రాయాలను బట్టి, వాళ్ళ ఆలోచనలు బట్టి అందరితో ఒక వారం రోజుల్లో ఒక సమావేశం మేము ఏర్పాటు చేసుకుని ఒక సరైన నిర్ణయం తీసుకుంటామని, అందరం కూడా ఏకగ్రీవంగా సరైన నిర్ణయం తీసుకుంటాం. ఇది మీకు అందరికీ, మీ ద్వారా అందరికీ తెలియజేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నేను ఎవరినైనా ఇది చేసున్నా నన్ను మన్నించమని, నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టినా నన్ను మన్నించమని, నన్నైతే ఎవరు ఇబ్బంది పెట్టలేదు, మన్నించమని సభాముఖంగా నేను కోరుకుంటూ, నేను ఏ విధమైనటువంటి స్వార్థ రాజకీయాలతో, ఏ విధమైనటువంటి నా సొంత అపేక్షతో ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. నేను ఒక మంచి నిర్ణయం తీసుకుంటాను. నేను తీవ్రమైనటువంటి అసంతృప్తి, ఆవేదనకు గురి అయి ఈ పార్టీలో ఉండి, ఈ పార్టీ నేను అదొక నైజం, పార్టీలో ఉంటే పార్టీ అంటే కన్న తల్లి, దాని ద్రోహం చేయకూడదు. నేను ఎప్పుడూ చేయలేదు.
చేయకపోయినా చేసినారంటారు. అవన్నీ ఆఫ్టర్ ఆల్ నథింగ్. కాబట్టి వేరే విధంగా లేదు. ఎవరినైనా కూడా నేను బాధ పెట్టుంటే నా పార్టీలో, నేను గత ఉన్న పార్టీలో వాళ్ళందరినీ కూడా నేను మన్నించాలని కోరుకుంటూ, ఇక మీదట భవిష్యత్ కార్యక్రమాన్ని మా అందరితో వజిలి మండలం, రూరల్ మండలం, టౌన్ ఇవన్నీ కూడా, పల్లెటూరు ఇవన్నీ కూడా కలిసి కూర్చొని చర్చించి సరైన నిర్ణయం తెలియజేస్తాను. అది కూడా మీ అందరి సమక్షంలోనే నా నిర్ణయాన్ని ప్రకటిస్తాను. ఇంతవరకు అయితే ఎలాంటి ఆలోచనతో లేరు అందరు. ఇది మాత్రం దానికి ఊహాగానాల అవసరం లేదు. ఏది సరైన మార్గం అందరి యొక్క ఆలోచనలు తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం నేను నడుచుకుంటానని, దానిని మనోళ్ళకి కానీ అందరికీ కానీ మీ ద్వారా తెలియజేయాలని సమావేశం ఏర్పాటు చేయాలి. మేము ఇక్కడ ఉన్నటువంటి ఆయన తెలుసు, కస్తూరయ్య గారు, శేఖర్ ఎంపీ ఆలోచించుకున్నాడు ఆయనకు తెలియదు, అసలు తెలియదు అనేది ఆలోచనే లేదు. ఈ పార్టీ మీద ఆయన అది ఇంతవరకు మా ఊరికి చెప్పలేదు. ఆయన అది చెప్తానులే నేను 10 రోజులు టైం ఉంది అంటున్నాడు. కానీ ఆయన తీసుకునే నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాము. ఆయన ఏం చేయమన్నా మా కుటుంబంలో ఎవరైనా, మా బిడ్డలైనా, మేమైనా, మన అన్నల తమ్ముళ్ళైనా, మేమైనా ఆయన నిర్ణయం ఏదైనా దానికి మేము సహకరిస్తాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.